నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు. నమస్తే అండి. నమస్తే. ఏంటి సార్, దురంధర్ సినిమా ధూమ్ ధామ్ అంటూ గంటన్నర సినిమా కూర్చుంటారా కూర్చోరా అనేసి దాన్ని ట్రిమ్ చేసి కట్ చేసేస్తున్న ఈ టైంలో సుమారుగా 4 గంటలు అట్లా కూర్చోబడుతుంది సినిమా. ఇంకొక విషయం ఏంటో తెలుసా, భాషతో సంబంధం లేదు. తెలుగులో డబ్బింగ్ అని చెప్పి థియేటర్స్ కి వెళ్తే అక్కడ తెలుగు డబ్బింగ్ లేదని చెప్పినా సినిమా కూర్చుని చూసి వచ్చారు. మంచి సినిమా. ఎందువల్ల అంటే ఒక ప్రపంచం. అంటే ఒక 10-15 సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి సినిమా వస్తుంటుంది. ఇప్పుడు హిందీలో ఒక షోలే, మొఘలి అజమ్, మన తెలుగులో ఒక శివ, ఇలాగా కొన్ని సినిమాలు వస్తుంటాయి. ఆ సినిమాలు ఇంకా చిరస్థాయిగా నిలిచిపోతాయి. అటువంటి సినిమా దురంధర్. అంటే ఒక స్పై థ్రిల్లర్ని ఇంత అద్భుతంగా రూపొందించవచ్చు అని చెప్పి నిరూపించినటువంటి దర్శకుడు ఈ రోజున ఆదిత్యధర్ని నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా గొప్ప దర్శకుల జాబితా ఇప్పుడు తయారు చేస్తే ఆ జాబితాలో ఉండాల్సినటువంటి దర్శకుడిగా ఇప్పుడు ఆదిత్యధర్ని అభినందిస్తున్నారు. సో అంటే ఇంకా కలెక్షన్ల గురించి వస్తే అసలు అదొక సునామీ లాగా. మొన్న సాటర్డే అండ్ సండే బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల పైన ఓన్లీ హిందీ వెర్షన్ బ్యాక్ టు బ్యాక్. ఒకరోజు 108 కోట్లు, ఇంకో రోజు 114 కోట్లు, అలాగా. ఇది కూడా అంతకుముందు ఎప్పుడు జరగలేదు. అంటే కనీ విని ఎరుగని అంటాం కదా, ఆ విధంగా దూసుకుపోతుంది. అంటే ఈ సినిమాలో సబ్జెక్టు ఒకటి, తర్వాత పర్ఫార్మెన్స్లు, రణవీర్ సింగ్ పర్ఫార్మెన్స్ కానీ, మాధవన్ పర్ఫార్మెన్స్ కానీ, అర్జున్ రాంపాల్ పర్ఫార్మెన్స్ కానీ, ఈవెన్ అందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటాడు రాకేష్ బేడి అని, అతని పర్ఫార్మెన్స్ కానీ, సారా అర్జున్ అమ్మాయి మన తెలుగులో ఈ మధ్య యుఫోరియా అనే సినిమాలో చేసింది, ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ కానీ, అంటే పలానా వాళ్ళు బాగా చేయలేదు అనడానికి లేదు. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన వాళ్ళు కూడా అంత అద్భుతంగా చేశారు. అది మొత్తం క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ ఆదిత్య. యాక్చువల్లీ ఏదో ఉన్నారు కదా చిన్న క్యారెక్టర్, వెనకాల నుంచోబెడదాం కూడా కాదు ఆ సినిమాలో. ప్రతి క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉండింది. ఇంకొకటి ఏంటంటే అసలు ఈ గ్రాఫిక్స్ అనేవి ఎక్కడ లేవు. ఎక్కడైనా అక్కడక్కడ యూజ్ చేసి ఉంటారు తప్ప అసలు గ్రాఫిక్స్ లేదు. గ్రాఫిక్స్ లేకుండా ఇంకోటి పబ్లిసిటీ లేదు. ఈ సినిమాకి పబ్లిసిటీయే లేదు. ఇవన్నీ నువ్వు ఇందాక చెప్పావు, కొన్ని మన తెలుగు వెర్షన్ ఇప్పుడు అవుతున్నాయి. నిన్న మొన్న కూడా ఏదో థియేటర్లో తెలుగు వెర్షన్ అని చెప్పి హిందీ వెర్షన్ వేస్తుంటే అందరూ గోల పెడితే అప్పుడు మళ్ళీ దాన్ని టైం తీసుకొని తెలుగు వెర్షన్ ప్లే చేశారంట. అంటే ఓన్లీ హిందీ వెర్షన్ తోటి ఈ రేంజ్ కలెక్షన్స్, ఈ ప్రమోషన్స్ లేకుండానే. అంటే మనం ఆదిత్యధర్ అనేవాడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. అండ్ ఇంకొకటి సార్, ఏదైనా ఒక సినిమా వస్తున్నప్పుడు ఇది ఏ జోనర్ అంటాం, మనమే మాట్లాడుతూ ఉంటాం. ఇంతకుముందు చాలా సినిమాల గురించి మనం మాట్లాడేటప్పుడు ఇది కామెడీనా, హారరా, లేకపోతే ఫిక్షనా, ఈ జోనర్స్ గురించి మాట్లాడతాం. మనం దురంధర్ని ఏ జోనర్ లో వేస్తాం అంటే జోనర్ అది స్పై థ్రిల్లర్. కంప్లీట్ గా దాన్ని ప్యాట్రియాటిక్ అనలేము, స్పై జోనర్ అని అనలేము, ఆల్ మిక్స్డ్. అండ్ ఇంకొకటి, బట్ అంటే జోనర్ గా మనం కేటగరైజ్ చేయాలంటే దాన్ని స్పై థ్రిల్లర్ గానే మనం చూడాలి. అంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఒక యువకుడు ఇక్కడ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులకు లోనయ్యి ఉరిశిక్ష వరకు వెళ్లాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ కుర్రాడిని పాకిస్తాన్ వెళ్ళి అక్కడ సిటిజన్ లాగా మారిపోయి, నాట్ ఓన్లీ ఒక సిటిజన్, అక్కడ ఒక ప్రముఖుడు అయిపోతాడు. ఇంకొక ప్రముఖుడు కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. అది అసలు అంటే దాన్ని ఆ విధంగా ఒప్పించడం మనకి ఎక్కడ కూడా డ్రామాటిక్ అనిపించదు. ఇంకొక డౌట్ కూడా ఉండింది సార్, ఇన్ జనరల్ గా మన ఇది యూత్ బాగా అట్రాక్ట్ చేస్తుంది, చిన్నపిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది, పెద్దవాళ్ళని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ జోనర్ కూడా మనం మాట్లాడుకుంటాం. దురంధర్ కి అసలు అది లేదు. ఇంకా సినిమా చూసి అర్థం చేసుకునే పిల్లల నుంచి కూర్చుంటున్నారు అంతే. కాకపోతే ఇది ఏ సర్టిఫైడ్ సినిమా కాబట్టి కొంతమందిని మాత్రమే, పెద్దోళ్ళు మాత్రమే, అంటే పెద్దలకు మాత్రమే, అడల్ట్స్ ఓన్లీ అన్నది వర్తిస్తుంది. థియేటర్లోకి మామూలుగా పర్మిట్ చేయకూడదు. కానీ కొన్ని చోట్ల మా కుర్రోడిని ఎందుకు మీరు పంపించట్లేదని చెప్పి గొడవలు పెట్టుకుంటున్నారు. అంటే చిన్న పిల్లలను కూడా తీసుకుని వెళ్ళిపోయి
మా పిల్లలు మీరు ఎందుకు పర్మిట్ చేయరు అని చెప్పి గొడవ పెట్టుకుంటున్నారు. అంటే ఇది ఏ సర్టిఫైడ్ సినిమా, ఎందుకంటే ఏదో అందులో అసభ్యత అశ్లీలత అవి ఉన్నాయని కాదు, కొంచెం అక్కడ నిజంగా జరిగినటువంటి కొన్ని ఘటనల్ని లేదంటే సంఘటనల్ని చూపించే క్రమంలో ఆ హింస అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వైలెన్స్ అనేది నా వరకు నేను కొన్ని సీన్స్లో అది చూడలేక కళ్ళు మూసుకొని ఉండిపోయాను. అదే సినిమాకి ఏదైనా మైనస్ పాయింట్ ఉందా అంటే అది యొక్క వైలెన్స్. అది మైనస్ అని కూడా కాదు, అంటే కొన్ని చూపిస్తే తప్ప, అంటే అంత చాలా దారుణమైనటువంటి చోటు చేసుకున్న దీన్ని ఉదాహరిస్తూ అవి చెప్పే క్రమంలో ఆ హింస కూడా మనం తప్పు పట్టలేము. కాకపోతే నా వరకు నేను చూడడానికి బాగా ఇబ్బంది పడ్డాను. మిగతా వాళ్ళు బాగానే చూస్తున్నారు. జనరల్ గా బాలీవుడ్ నుండి ఇలాంటి సినిమా వచ్చినప్పుడు వెంటనే మనం తెలుగు వారిగా అరే మన దగ్గర కూడా ఇలాంటి సినిమాలు రావాలి, ఎందుకు రావట్లేదు అని ఒక చిన్న పెయిన్ ఉంటది. అలా అని చెప్పి కంప్లీట్ గా రావట్లేదని చెప్పలేం. ఇప్పుడు దండోరా లాంటి సినిమా ఒక క్యాస్టిజం ని చూపించింది. బలగం లాంటి సినిమా ఇంకా మన సొసైటీలో రిలేషన్స్ అనేవి ఎంత బలహీనంగా ఉన్నాయో చూపించింది. కాదు అని మనం అనలేము, కానీ ఎక్కడో మనం కొన్ని మిస్ అవుతున్నామే. మనకి ఇప్పటికీ సినిమాలో హీరో ఎలివేషనే కావాలి ఎక్కువగా, ఆ ఫైటింగ్ ఉండాలి, ఆ డాన్స్ ఉండాలి, అది లేకపోతే మనం యాక్సెప్ట్ చేయాలి. అయితే స్వర్ణ, ఈ సినిమాని దురంధర్ 2 సినిమాని, అంటే దురంధర్ అనే కాదు ఏ సినిమా అయినా సరే దీన్ని భారతీయ సినిమాగా చూడాలి, ఇండియన్ సినిమాగా చూడాలి తప్ప ఇది ఒక బాలీవుడ్ సినిమా, హిందీ సినిమా, మన సినిమా కాదు అని మనం అసలు అనుకోవడానికి లేదు. మన సినిమా ఇది. అలా అనుకుంటున్నారు కాబట్టి ఇంత పెద్ద విజయం. కేవలం కొంతమంది మాత్రమే దాన్ని ఓన్ చేసుకొని కొంతమంది డిజోన్ చేసుకుని ఉంటే ఈ రేంజ్లో సక్సెస్ అయ్యేది కాదు. అంటే ఇప్పుడు ఇంకోటి చెప్పాను కదా, అసలు ఈ సినిమా అనేది ఒకటి వస్తుందనేది చాలామందికి తెలియదు. ఇక్కడ మనకి ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్తో పాటు రిలీజ్ అయింది కాబట్టి కొంచెం ఎక్కువ ప్రచారం జరిగింది. ఇక్కడ రోజుకి 3 కోట్లు 4 కోట్లు 3 కోట్లు 4 కోట్లు అలాగా ఇక్కడ కలెక్ట్ చేస్తుంది. మిగతా చోట ఇప్పుడు మలయాళంలో కానీ కన్నడలో కానీ అక్కడ నామినల్గా 50 లక్షల కోటి అలాగా వసూలు చేస్తున్నాయి. కానీ ముందు ముందు ఇంకా ఇది కలెక్షన్స్ పుంజుకుంటాయి. ఇప్పటికే దాదాపుగా 5 రోజుల్లోనే 1000 కోట్ల దగ్గరలో ఉంది, కేవలం 5 రోజుల్లోనే. ఇది ఈజీగా 2000 కోట్లు సునాయాసంగా వసూలు చేస్తుంది. అంటే చెప్పాను కదా, మన ప్రతి ఇండియన్ కూడా చూసి తీరాల్సినటువంటి సినిమా. అలాగే ఈవెన్ మన హిందూస్ అనే కాదు, ప్రతి ఒక్కరు కూడా చూడాలి. అంటే ఇందులో ఏం చెప్తాడంటే, మన దేశాన్ని బలహీనపరచడం కోసం, మన దేశంలో అస్థిరతని సృష్టించడం కోసం ఇక్కడ వేరే దేశంలో ఉండి కొంతమంది చేసే పనుల వల్ల, చేసే దుర్మార్గాల వల్ల అక్కడ దేశం కూడా, పొరుగు దేశం కూడా ఏ విధంగా నష్టపోతుంది, అక్కడ యువతని వాళ్ళు నిర్వీర్యం చేస్తూ పెడదారి పట్టిస్తూ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం. పోనీ ఇక్కడ మన భారతదేశాన్ని బలహీనం చేయడం వల్ల ఆ దేశం బలపడుతుందా? కదా, వాళ్ళ దేశం బలపడుతుంది, ఆ దేశానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుంది అంటే అప్పుడు చేసినా పర్లేదు. అక్కడ వాళ్ళకి నష్టం చేకూరుస్తూ ఇక్కడ మన దేశాన్ని అస్థిరపరచాలనే ప్రయత్నాల్ని అతను అద్భుతంగా తెరకెక్కించాడు. ఆ విషయాన్ని చెప్పగలిగాడు. అందువల్ల ఈ రేంజ్ లో ఈ సినిమాకి ప్యాటర్న్ కూడా కౌరీ కావచ్చు, బారాముల్లా కావచ్చు, అది స్టోరీ రైటింగ్ లో ఉన్న, స్క్రీన్ ప్లే లో ఉన్న, డైరెక్షన్ లో ఉన్న ఆయన మార్క్ అయితే చూపించుకుంటున్నారు. అవును, ఆర్టికల్ 370 కావచ్చు, అది ఆర్టికల్ 370లో అతను ఓన్లీ రైటర్. అవును, తన మార్క్ అయితే చూపిస్తున్నారు డెఫినెట్ గా. అంటే బేసిక్ గా అతను చాలా మంచి రైటర్, ఇప్పుడు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. ఈ సినిమాకి కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు, ప్రొడ్యూసర్ కూడా ఉన్నది. అంటే జియో వాళ్ళతో కలిపి ఆయన ఈ సినిమాని తెరకెక్కించాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ రాజమౌళి ఈ సినిమా గురించి ఎంతో గొప్పగా ఆకాశానికి ఎత్తుతూ ట్వీట్ చేసాడు, అల్లు అర్జున్ గొప్పగా ట్వీట్ చేసాడు. ఇలా అందరూ, ఇంకా చెప్పాలంటే బాలీవుడ్లోనే మన వాళ్ళు స్పందిస్తున్నంతగా అక్కడ వాళ్ళు ఏం స్పందించట్లేదు. అంటే ఏంటంటే వాళ్ళకు ఒక పెద్ద రిలీఫ్ బాలీవుడ్కి. ఎందుకంటే ఇక్కడ మన తెలుగు నుంచి కన్నడ నుంచి వచ్చి రికార్డులన్నీ బద్దలు కొట్టేస్తుంటే ఈ చాస్టలుడికి చూస్తూ ఉండిపోయినటువంటి అక్కడ వాళ్ళు ఈ రోజున ఆదిత్యధర్ అనే ఒక డైరెక్టర్ ప్రాపర్ హిందీ సినిమా తీసి మన ఈ తెలుగు నుంచి లేదంటే కన్నడ నుంచి వచ్చిన సినిమాల పేరుతో ఉన్నటువంటి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేశాడు. అది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇది ఒక పార్టీ ప్రయోజనం కోసం తీసిన సినిమా అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు స్పందించడానికి కూడా కొంచెం
ఆచితూచి ఉండాలని చెప్పి చూస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ స్వర్ణ.